మన భారతీయ సంస్కృతిలో ఒక విద్యార్థి నేర్చుకునే పాఠం మీద పూర్తి శ్రద్ధ చూపిస్తాడు. అందుకే మనమందరం గురు నమస్కారం చేస్తూ ఉంటాం. ఏ విషయాన్ని గాని పాఠాన్ని గాని మనం నేర్చుకోవాలనుకుంటే ఆ విద్యని అభ్యసించి దానిమీద పూర్తి పట్టు సాధించిన గురువుల వద్దే మనం అట్టి విద్యలను అభ్యసిస్తాం. ఈ యోగా విద్యని మనం అభ్యసించే ముందు నేను పాడినట్టుగా పతంజలిని నమస్కరిస్తాం. ఎందుకంటే ఆయనే ఈ యోగాని ప్రపంచం మొత్తానికి సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈ శ్లోకం యోగా గురించి రెండు ముఖ్యమైన విషయాలను, ముఖ్యమైన కథలను మనకు సూచిస్తుంది. మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే యోగా అనేది శరీరానికే కాదు, యోగా అనేది మెదడుకు కూడా వర్తిస్తుంది అని. యోగేన చిత్తస్య అంటే చిత్త అంటే మెదడు అని. అంటే యోగా మెదడుకేన అర్థమేగా. ఇక ఈ శ్లోకం గురించి రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే యోగాకి సృష్టికర్త పతంజలి మాత్రమే కాదు, ఆయన మన శరీరాలకు ఔషధ మూలికల విద్య అయిన ఆయుర్వేదాన్ని మరియు సంస్కృత వ్యాకరణాన్ని కూడా అందించారని మనం అందరం గమనించాలి. ఇప్పటి పరిస్థితిలో యోగా అనే విషయాన్ని ఎన్నో విధాలుగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మేము ఇందుమూలంగా యోగా అనేది మన పూర్తి సంస్కృతి, దానివల్ల వచ్చే లాభనష్టాలని చర్చించడం లేదు. మేము ఈ విద్య యొక్క పరిపక్వతను, దాని రూపాలంకారాన్ని చర్చించబోతున్నాం. శరీరాన్ని యోగా ద్వారా ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి అన్నదాని పేరే హఠయోగా. ఈ ప్రదర్శనలో మేము ఎంతో ముఖ్యమైన శరీర భంగిమలను, మన శరీరాన్ని ఈ కాలానికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలన్న విషయం గురించి మీ అందరికీ చాలా తేలిగ్గా, సులువుగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలన్నదే ఈ కార్యక్రమం యొక్క చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఇందులో చేయబడే శరీర భంగిమలన్నీ గౌరవనీయులు శ్రీ కృష్ణమాచార్యుల వారు పాటించి కనిపెట్టిన విన్యాసక్రమ పద్ధతిలోనూ వినియోగ విధి ద్వారా చెప్పబడింది. మరియు ఇది మాత్రమే కాకుండా స్థిరం, సుఖం ఈ రెంటితో కూడిన పతంజలి పద్ధతిని చాలా దగ్గరగా చూడబోవటం గమనించాల్సిన విషయం. అందువల్ల గమనించండి, ఆచరించండి. ఇచ్చట ప్రదర్శించబడే ఆసనాలన్నీ వీరి పద్ధతుల ప్రకారమే ప్రదర్శించబడుతున్నాయి. ఇందులో చేయబడే శరీర భంగిమలన్నీ గౌరవనీయులు శ్రీ కృష్ణమాచార్యుల వారు పాటించి కనిపెట్టిన విన్యాసక్రమ పద్ధతిలోనూ మరియు వినియోగ విధి ద్వారా చెప్పబడింది. ఇది మాత్రమే కాకుండా స్థిరం, సుఖం అనే రెంటితో కూడిన ఈ పతంజలి పద్ధతిని చాలా దగ్గరగా చూడబోవటం మనమందరము గమనించాల్సిన విషయం. ఇచ్చట చేయబడే ఆసనాల భంగిమల వల్ల ఏర్పడే ఎలాంటి కీడు గురించి మేము చర్చించటం లేదు. ముఖ్యంగా ఎందుకంటే ఒక్కొక్క ఆసనం ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా పనిచేస్తుంది కాబట్టి.